ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉంది. దానిపై ఒక కోతి నివసిస్తుంది. చెట్టు ప్రక్కనే ఒక నది ప్రవహిస్తుంది. పండిన పండ్లను తిని, నదిలోని నీరు తాగుతూ కోతి హాయిగా జీవించసాగింది. ఒకరోజు కోతి పండ్లు తింటుంటే, ఒక పండు దాని చేయిజారి నదిలోని నీటిలో పడింది. ఆ పండును నదిలో నివసిస్తున్న మొసలి తిన్నది. ఆ పండు దానికి ఎంతో రుచిగా అనిపించింది. కోతి, ఈ పండ్లు తినాలని నాకు ఎప్పటినుండో కోరిక. ఈరోజు నీ దయవల్ల ఒక పండు తిన్నాను. చాలా రుచిగా ఉంది. మరికొన్ని పండ్లు కోసి ఇస్తే తింటాను అన్నది మొసలి. మొసలి మాటలకు జాలిపడిన కోతి కొన్ని పండ్లు కోసి దానికి ఇచ్చింది. ఆ పండ్లను తిని మొసలి చాలా ఆనందించింది. ఇలా ప్రతిరోజు మొసలి రావడం, కోతి దానికి పండ్లు పెట్టడం, మొసలి తినడం జరుగుతున్నాయి. ఇలా కొన్నాళ్లు జరిగి వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఈ క్రమంలో మొసలి తన ఇంటికి వెళ్లడం కూడా తగ్గించింది. ఒకరోజు మొసలి నది మధ్యలో ఉన్న తన ఇంటికి వెళ్ళింది. దాని భార్యకు ఆరోగ్యం బాగా లేదు. అప్పుడే వైద్యుడు వచ్చి పరీక్షించాడు. ఏం జరిగింది? ప్రశ్నించింది మొసలి. అయ్యా, నువ్వు కొద్ది రోజుల నుండి ఇంటికి రావడం లేదు. మీ ఆవిడ బెంగతో జబ్బు ముదిరింది. కోతి గుండెకాయ తెచ్చి ఇచ్చినచో మంచి ఔషధము చేసి ఇస్తాను అన్నాడు వైద్యుడు. నా మిత్రుడైన కోతి చాలా మంచివాడు. మిత్రుని చంపడం పాపమవుతుంది. భార్యను బ్రతికించుకోవడానికి తప్పదు. చాలా విధాలుగా ఆలోచించినా భార్య కంటే స్నేహితుడు ఎక్కువేం కాదు. ఇలా మొసలి తన మనసులో ఆలోచించసాగింది. మొసలి నది ఒడ్డున చేరి మిత్రమా, నా భార్యకు మన స్నేహం గురించి చెప్పాను. ఒకరోజైనా మా ఇంటికి నిన్ను తీసుకురమ్మని గోల చేస్తుంది. అందువల్ల నిన్ను తీసుకువెళ్లాలని వచ్చాను. నా వీపు మీద నువ్వు కూర్చున్నట్టయితే నదిలోని మా ఇంటికి నిన్ను తీసుకుని వెళతాను అని కోతితో అన్నది. మొసలి మాటలను కోతి నమ్మి చెట్టు దిగివచ్చి మొసలి వీపుపై కూర్చుంది. వెంటనే మొసలి తన మిత్రుడైన కోతిని మోసుకుని ఈదుకుంటూ నదిలోని తన ఇంటికి బయలుదేరింది. నదీ మధ్యలో చేరగానే మొసలి మాట్లాడుతూ, నేను ఈరోజు పెద్ద పాపం చేయబోతున్నాను. నా భార్య అనారోగ్యంతో ఉంది. కోతి గుండెకాయ తెచ్చినట్టయితే ఔషధం తయారు చేస్తానని వైద్యుడు చెప్పాడు. అందువల్ల నిన్ను తీసుకుని వెళుతున్నాను. నిన్ను చంపి నీ గుండెకాయతో ఔషధం తయారు చేయించి నా భార్యను బ్రతికించుకుంటాను అన్నది. ఈ దుష్ట మొసలి మాటలు నమ్మి నా ప్రాణాలపైకి తెచ్చుకున్నాను కదా అని కోతి చింతించింది. ఇంతలో కోతికి మెరుపులాంటి ఉపాయం తట్టింది. మిత్రమా, నువ్వు ఇంత తెలివితక్కువ పని చేశావేమిటి? ఈ విషయం నాకు అక్కడే చెప్పివుంటే బాగుండేది. నేను నా గుండెకాయను చెట్టుకు తగిలించి వచ్చాను. గుండెకాయ లేని నన్ను తీసుకువెళ్లినా ప్రయోజనం లేదు కదా అని కోతి చెప్పింది. నేను ఎంత తెలివితక్కువ పని చేశాను. వెంటనే వెనుతిరిగి నిన్ను చెట్టు వద్దకు తీసుకుని వెళతాను. నువ్వు గుండెకాయ తీసుకుని రా అని మొసలి చెప్పి చాలా వేగంగా ఈదుకుంటూ ఒడ్డుకు చేరింది. కోతి శరవేగంతో ఒడ్డున దూకి చెట్టెక్కి కూర్చుంది. మిత్రమా, గుండెకాయ తెస్తానని చెట్టెక్కి కూర్చుని దిగవేమిటి? ప్రశ్నించింది మొసలి. కోతి మాట్లాడుతూ మూర్ఖుడా, ఎవరి గుండె వారి వద్దనే ఉంటుంది. చెట్టుకెక్కడైనా తగిలిస్తారా? నా ప్రాణాలు తీస్తావని నిజం తెలిసినా నీ వెంట రావడానికి నేనేమైనా తెలివి తక్కువ దద్దమ్మననుకున్నావా? మిత్రద్రోహి, వెనుతిరిగి పో అంటూ మొసలితో చెప్పింది. చేసేది లేక మొసలి దిగాలుగా వెళ్ళిపోయింది. ఈ కథలో నీతి ఏమీ అనగా మనం తెలివిగా ఆలోచిస్తే ఎంత ప్రమాదాన్ని అయినా సులువుగా ఛేదించవచ్చు.